హాయ్ అండి. ఈరోజు అవిసె గింజల పొడి కారపొడి తయారు చేశాను. ఇది అన్నంలో కానీ టిఫిన్లో కానీ అన్నంలో ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా అంతా పుష్కలమైన ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ వస్తాయండి. వీటికి అన్నీ తయారీ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక పావు కేజీ అవిసె గింజలండి, ఒక పావు కేజీ నువ్వులు, ఒక పావు కేజీ పల్లీలు అన్నీ విడివిడిగా లైట్గా వేయించుకొని ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని ఒక పాన్లో ఒక 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ మిరియాలు ఇవన్నీ లైట్గా దోరగా వేయించుకొని కరివేపాకు విడిగా వేయించుకొని అన్నీ చిన్నులపై విడిగా తీసి మిక్స్ చేసేసుకొని మొత్తం చింతపండు వేడిగా ఉన్నప్పుడే గుచ్చుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇది నెల దాకా బయట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెల వరకు 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉప్పు సరి చూసుకొని ఉప్పు సరిపోయినంత ఉందో లేదో చూసుకొని చెక్ చేసుకొని ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకొని కొంచెం స్టోర్ చేసుకోండి.